ఆర్టిస్ట్లే అనుకుందాం, యాంకర్లు అనుకుందాం, ఆర్టిస్టులు అనుకుందాం, మేకప్ వేసుకునే అందరూ పింపుల్స్ వస్తూ ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ డే కంపల్సరీ షూట్కి వెళ్ళాలి, అప్పుడు మేకప్ వేయాలి, ఏంటి పరిస్థితి? సో ఇలాంటి కండిషన్స్లో మేము లేజర్ టోనింగ్ ప్రిఫర్ చేస్తాము. సో క్యూస్విచ్ NDI లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ కొన్ని మెడిఫేషియల్స్ ఉంటాయి. అవేంటంటే స్కిన్ బ్యారియర్ని డ్యామేజ్ చేయవు, అంటే అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయవు. కాబట్టి వీటితో ఏంటంటే స్కిన్ సెన్సిటైజ్ ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ స్క్రీన్ని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా మీరు లేజర్ టోనింగ్ ట్రీట్మెంట్ తోటి ఆ మెలనోసైట్ యాక్టివిటీని తగ్గించుకోవచ్చు. సో దానివల్ల మీకు కంపల్సరీ కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఓరల్గా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము, లైక్ వైటమిన్ C, గ్లూటథయాన్. సో ఈ క్యాప్సూల్స్ కూడా మీకు ఈ ఫోటో ఏజింగ్ నుంచి కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి. సో మళ్ళీ స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఉంటాయి. స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఏంటంటే ఈ డీహైడ్రేషన్ నుంచి మీ స్కిన్ని హెల్ప్ చేస్తాయి. సో ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకుంటే మనకి ఎక్కువ డౌన్ టైం ఉండదు, అట్ ద సేమ్ టైం స్కిన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు.